హైదరాబాద్లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రేపు అందరూ కూడా ఎవరైనా ఇళ్ల మీద జెండా ఎగరేయకపోతే రేపు ఉదయం ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి ప్రతి వ్యక్తికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతాకి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఎన్ రామచంద్ర గారిని మాట్లాడాల్సిన కోరుతాం. అందరికీ నమస్కారం. రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడి నుంచి మన ర్యాలీ వివేకానంద స్టాచ్యూకి పోతుంది. అందరం కూడా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. ఎవ్వరు కూడా ఉరుకొద్దు. చిన్నగా నిమిషం పక్కనే ఉన్నది వివేకానంద స్టాచ్యూ. అందరం కూడా అక్కడికి పోవాలి. ఇంతమంది యువకులు చూసిన తర్వాత, ఇంతమంది విద్యార్థులు చూసిన తర్వాత, ఇంతమంది కార్యకర్తలు యువత చూసిన తర్వాత ఈ దేశం సురక్షితంగా ఉంది, ఈ దేశంలో యువత దేశంతో ఉన్నారు అనేటటువంటి విశ్వాసం మనకు కలిగింది. కాబట్టి అదే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఈ దేశం కోసం త్యాగాలైనా మనం అర్పించేటటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ కూడా ఈ డీజే మన మధ్యన మంచి మనోజ్ గారు వచ్చారు, సినిమా యాక్టర్, మీ అందరూ తెలుసు. మరి వారు కూడా మన అందరితో 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనందరం కూడా యాత్రకు వెళ్తామని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈరోజు మన జెండా, ఒక్క జెండా మన ఇంటి వైపు, మన ఇంటి పైన పక్కన చూస్తేనే చాలు మనకి ఎక్కడ లేని ఒక ఉత్తేజం వస్తుంది. మరి ఈరోజు ఇన్ని జెండాలు ఎగురుతూ ఉంటే ఏం చెప్పని అర్థం కావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఈరోజు ఒక పార్టీ అనో ఒక రాజకీయాలనో రాలేదు. మన భారతదేశం, మన జెండా, మనమంతా ఒకటి అని అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఇలాంటి ఒక ర్యాలీకి నేను పార్ట్ అవడం జరుగుతుంది. మనకి ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా ఒకరికొకరికి డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్న ఒక చోట ఉంటున్నాం అంటే దానికి ఎంతో మంది త్యాగాలు, కష్టాలు, వాళ్ళ ఒక అన్స్పీకబుల్ సాక్రిఫైసెస్, వాళ్ళు చేసిన కష్టాలు, త్యాగాల గురించి మాట్లాడుతూ వెళ్తే మనకి టైం సరిపోదు. అలాగే మనకి భారతదేశాన్ని స్వాతంత్రం ప్రతి భారతీయుడు సగౌరవంగా జాతీయ జెండాను ఎగరవేయాలి. ప్రతి భారతీయుడు సగర్వంగా ఈ యొక్క జాతీయ జెండాను ఈ యొక్క తిరంగా యాత్రలో పట్టుకొని పరిగెత్తాలి. అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు. గత 5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్ల మీద ఈ జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా జాతీయ భావజాలంతో మరి ఈరోజు ఏ రకంగా ముందుకు వస్తున్నారో మనకు తెలుసు. ఇదే కాకతీయ విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త అయినటువంటి సామ జగన్మోహన్ రెడ్డి ఈ జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పితం చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో మనం చూశాము. అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు ఈ జెండాను కాల్చేస్తే ఇది ఒక జాతీయ జెండాకే కాదు 140 కోట్ల మందికి అవమానం అని చెప్పి కోర్టులో నక్సలైట్లు చేసినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా మరి ఆ రోజు సాంక్షన్ చెప్తే దానికి వ్యతిరేకంగా ఆయనను కాల్చి చంపిన చరిత్ర మనం చూస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు విదేశీయులే కాదు, మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తా ఉన్నారు. దేశం అభివృద్ధి జరగొద్దు, దేశంలో జాతీయ రహదారులు పెరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి బాధ, ఈ దేశంలో ఎయిర్పోర్ట్లు పెరిగితే
ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రతిపక్ష నాయకుడికి బాధ. ఈ దేశంలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటికి తీసుకొస్తే ఆయనకు బాధ. ఈ దేశంలో ఉగ్రవాదం అరికడితే ప్రతిపక్షాలకు బాధ. ఈ దేశంలో రక్తపాతం ఉండాలని, ఉగ్రవాదం ఉండాలని ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు కొన్ని కోరుకుంటున్నాయి. ఈ దేశంలో ఏ రకంగా దేశం అభివృద్ధి జరుగుతూ ఉంటే, ఏ రకంగా పాకిస్తాన్ బాధపడుతుందో, ఏ రకంగా బంగ్లాదేశ్ బాధపడుతుందో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని బాధపడుతున్న విషయాన్ని మనం చేస్తున్నాను.